ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రవి మారాడు సార్. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం నేను గమనించాను. మనం అయోధ్యాపురం నుండి వచ్చేటప్పటికే రవిలో సగం మార్పు వచ్చింది. కానీ మధ్యలో మాయ ఎక్కడో పొల్యూట్ చేసింది. దానివల్లే రవి కాస్త యాటిట్యూడ్ చూపించాడు. ఈ ఫ్యాక్టరీ గొడవ జరగడం కూడా మంచిదే అయింది. రవికి తన తప్పేంటో తనకు తెలిసొచ్చింది. ఇక రవి అక్కి ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు. ఆ నమ్మకం నాకుంది. ఓ వచ్చేసారా? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అక్కి, రవి, నువ్వు డిస్టర్బ్గా ఉన్నావని నాకు అర్థమైంది. ఇందులోంచి బయటపడ్డానికి నీకు కాస్త టైం పడుతుంది. పర్లేదు, నువ్వు రిలాక్స్ అవ్వు రవి. పరిస్థితులన్నీ అవే సర్దుకుంటాయి. నీకిక్కడ ఉండడం ఇబ్బందిగా అనిపిస్తే మన ఇంటికి వెళ్ళిపోదాం. నీకు నా మీద కోపంగా లేదా అక్కి? నీ మీద నాకు కోపం ఎందుకు రవి? నువ్వు నాకంటే పెద్ద చదువులు చదివావు. కొన్ని కోట్లకు వారసురాలివి. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ కూతురివి. నీ స్థాయి స్థానం ముందు నేను చాలా చిన్నవాణ్ణి. అయినా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు కూడా నా కోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ నేను ఒక నార్మల్ వర్కర్ కొడుకుని నేనేం చేశాను? నా స్థాయిని మర్చిపోయి అధికారం వచ్చిందనే గర్వంతో మీ ఫ్యాక్టరీకి ప్రాబ్లం వచ్చేలా చేశాను. అది మీ వర్ధన్ ఫ్యామిలీకి అవమానం. ఇంత చేసినా కూడా నువ్వు నన్ను సరిదిద్దడానికి ప్రయత్నించావు, కానీ ఒక్క మాట కూడా లేదు. నువ్వు తలుచుకుంటే నన్ను బయటకు గెంటేయటం ఎంతసేపు అక్కి? అయినా సరే భర్తగా నాకు విలువిచ్చి భారీగా నన్ను భరించావు. ఎందుకక్కి? నేను నిన్ను ప్రేమించాను రవి. నువ్వు నా భర్తవి. నీకిదివరకే చెప్పాను, నాకీ ఆస్తులు అంతస్తులు కంటే నువ్వే ముఖ్యమని. నాకు నీ ప్రేమ చాలు రవి. వర్ధన్ కుటుంబ అల్లుడిగా నీ గౌరవం నీకు దక్కాలనే తాపత్రయం నాది. ఎందుకంటే ఏ భార్య అయినా సరే తనకంటే తన భర్తని గొప్ప స్థానంలో చూడాలనుకుంటుంది. నేను అంతే రవి. నా కోసం ఇంత చేశావు, నీకోసం నేనేం చేయలేనా? చేస్తాను. వర్కర్స్ అందరికీ క్షమాపణ చెప్తాను. నిజంగానా రవి? ఎస్. అంతేకాదు, మీ అన్నయ్యని కూడా హార్ట్ఫుల్గా సారీ అడుగుతాను. కానీ అంతకంటే ముందు నువ్వు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు చాలు. ప్లీజ్ అక్కి. ఏంటి రవి ఇది? నేను నిన్ను క్షమించడం ఏంటి? నీలో మార్పు వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే నేను కోరుకున్నది. నాతో రా అక్కి. నీ కళ్ళ ముందే మీ అన్నయ్యకి సారీ చెప్తాను. ఇందరితో మా గొడవకి ఫుల్ స్టాప్ పెడతాను. నిన్ను ఎప్పటికీ సంతోషంగా చూసుకుంటాను. రా అక్కి, రా. సో ఇకపై అక్కి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని నేను నమ్ముతున్నాను. అదిగో మాటల్లోనే జంట వచ్చేశారు. రా.
ఏంటి ఫ్రెండ్, అంతా సందడిగా ఉంది. ఏం జరుగుతుంది? ఏం లేదు, అక్కి రవి కోసం శంకర్ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. అదేంటంటే జెండే సార్, ఒక్క నిమిషం. అబ్బాయి, నన్ను క్షమించు. నా యాటిట్యూడ్ వల్ల నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అబ్బాయి. నీ చెల్లెలి కోసం నువ్వు చాలా భరించావు. నీకు ఇష్టం లేకపోయినా నన్ను యాక్సెప్ట్ చేశావు. నా గౌరవం కాపాడటం కోసం చాలాసార్లు మౌనంగా ఉన్నావు. నా వల్ల ఫ్యాక్టరీలో రిస్క్ పడినా కూడా నువ్వు భరించావు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకెప్పుడు అలాంటి తప్పులు చేయను. ఐ స్వేర్. ఐఎమ్ ఆల్సో సారీ రవి. నిన్ను రవిగానే చూశాను కానీ వర్ధన్ కుటుంబం అల్లుడిగా పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోయాను. బావగా నీ గౌరవం నీకు ఇవ్వాల్సింది. ఐఎమ్ సారీ బావగారు. ఆహా, ఈ ఫ్రేమ్ గురించే ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. ఇప్పటి కుదిరింది. ఇదిగో అకి, నువ్వు హ్యాపీ కదా? ఈ హ్యాపీ మూమెంట్ లో నీకొక చిన్న సర్ప్రైజ్. ఏంటి టికెట్స్ శంకర్ గారు? నువ్వు రవి డార్జిలింగ్ వెళ్తున్నారకి. డార్జిలింగ్? మీ హనీమూన్ అక్కి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఎందుకంటావేంటి రవి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా పాత మొహాలు చూస్తూ కూర్చుంటారా ఏంటి? ఇది ఎప్పుడో ప్లాన్ చేయాల్సింది, కానీ ఇప్పటికి గాని కుదరలేదు. మీ ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేసి రండి. మరి ఫ్యాక్టరీ? అక్కి, ఫ్యాక్టరీ మీ ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఇంటి ఆడపడుచువు కదా, మీ నాన్నకి ఇష్టమైన ఫ్యాక్టరీని నువ్వు మీ ఆయనే లీడ్ చేసుకోండి. అది కూడా మీరిద్దరూ డార్జిలింగ్ నుంచి వచ్చిన తర్వాత. ఎస్, మీరు ట్రిప్ నుంచి వచ్చేసరికి ఫ్యాక్టరీని యాజ్ ఇట్ ఈస్ గా ఇదివరకట్లాగా మార్చేసి మీ ఇద్దరు చేతిలో పెడతాం. అకి, వెళ్ళండి, వెళ్ళి లగేజ్ అది సర్దుకోండి. వెళ్ళకి. పద. గౌరీ గారు, వాళ్ళని చూస్తుంటే మనసుకెంతో ప్రశాంతంగా ఉందండి. డార్జిలింగ్ ప్లాన్ చేసి మంచి పని చేశాను కదా? అవునండి, మనం కూడా టైం చూసుకుని ప్లాన్ చేద్దాంలేండి. ఏంటి? అది అందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్ ఒకటి ప్లాన్ చేద్దాము అంటున్నాను. మీతో చేయక ఫ్యామిలీ ట్రిప్ చేయాలి. అమ్మో, కాసేపు ఇక్కడే ఉంటే నాతో టికెట్ బుక్ చేయించేస్తారు. నేను వెళ్ళిపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.